సో ఆ దాడిని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఎవరు క్వెషన్ చేస్తే వాళ్ళ మీద దాడి, లేదంటే వాళ్ళ మీద లేనిపోని దాడులు, ఏ రకంగా అయినా దాడులు చేసి మెంటల్‌గా వాళ్ళని అన్‌స్టేబుల్ చేయడం హ్మ్. చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా అయిపోయింది. అది చాలా రొటీన్ అయిపోయింది మనకి. అవును. దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఆబ్వియస్‌గా దాడిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఈ దేశంలో ప్రశ్నించేవాడు ఎక్కడున్నా, ఎవడున్నా వాడిని పట్టుకొని మానసికంగా అయినా గానీ వేధించి వాడిని డౌన్ చేయాలని చూస్తున్నారు గానీ, హ్మ్. వాళ్ళకి సపోర్ట్ చేయాలని చూడట్లేదు. ఆ బుర్రలు గూడా అట్లా పని చేయట్లేదు. వాళ్ళు ఎవరైతే కొట్టారో ఆయన పేరు చదివాను ఆయన మీద, అంటే చూసాను, ఆర్టికల్స్ చూసాను. ఆయన ఎవరో గూడా ఆర్ఎస్ఎస్ అవును. సంబంధించిన వ్యక్తి. రాకేష్ గుజారా ఎవరో అని ఉంది హ్మ్. పేరు. అంటే ఆయన గూడా మాట్లాడుతా ఉంటే కూడా విన్నాను. వాళ్ళందరూ ఆహ్, పురుగుల్లాంటోళ్ళు, వీళ్ళు రాష్ట్రవాదులు కాదు. అంటే ఆయన రాష్ట్రవాదం చెప్పుకుంటున్నాడు. నేషనలిస్ట్ అని చెప్తున్నారు. యాహ్! అట్లా హిందీలో మాట్లాడుతుంటే. అంటే అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందంటే ఇట్స్ ఎగ్నెస్ట్ హ్యుమానిటీ. అయ్యో బాబు! ఒక ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ప్రజల కోసం ముందుకొచ్చాడు. మన విద్యార్థుల కోసం ముందుకొచ్చాడు. మన ఇంట్లో వాళ్ళ కోసం ముందుకొచ్చాడు. హ్మ్. హ్మ్. నిజంగా అన్నిట్లో ఏమన్నా తప్పు కనిపిస్తుందా? ఆయన మాట్లాడేదే ప్రజలతో కదా! ప్రజల మధ్యలో మాట్లాడుతున్నాడు. ఎన్ని కెమెరాలు కవర్ అవుతా ఉంటాయి. అంటే ఒక మనిషిని ఇప్పుడు అభిజిత్ అనే మనిషిని మానసికంగా లొంగ తీసుకోలేరు. ఇట్లా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎట్లా అంటే ఆ తీరు దాటిపోయింది. యాహ్! కొట్టడానికి వస్తున్నారు. ఈ దేశంలో ఒకప్పుడు జర్నలిస్టులైనా గానీ, వివిధ యాక్టివిస్టులైనా గానీ కిడ్నాపులు చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికో తీసుకెళ్ళి చంపేసి పడేసేవాళ్ళు. అవును. అంటే అలాంటి వ్యవస్థ ఉంది. అంటే ఏ పార్టీ అయినా, సెంట్రల్‌లో ఏ పార్టీ ఉన్నా, స్టేట్‌లో ఏ పార్టీ ఉన్నా గానీ ఒక ఇంజస్టిస్‌ని, ఒక పాలిసీని, ఒక అన్‌రెస్ట్ లాగా క్రియేట్ అయిన ఒక మూవ్‌మెంట్‌లో మనం క్వెషన్ చేస్తే ఖచ్చితంగా స్టేట్ బిహేవియర్ అని చెప్పొచ్చు. స్టేట్ ఖచ్చితంగా మనల్ని సర్వేలెన్స్ చేస్తది. అన్ని విధాలుగా ఏదో ఒకటి చేయాలని చూస్తది. బట్ ఐ నో మై గుడ్ పాలిసీ మేకర్స్, మై అసెంబ్లీ పీపుల్, దే ఆర్ వాళ్ళు వచ్చే జనరేషన్స్ అయినా గానీ మనం ఇలాంటి ట్రెండ్‌ని కంటిన్యూ చేయకూడదు. మనము జెన్‌జీ అని ఏమంటున్నాము? వి మస్ట్ బి ప్రోగ్రెసివ్. ఒక దేశము నిలబడాలంటే ఆ దేశానికి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయంటే రాజ్యాంగ విలువలు. ఈ దేశంలో ఏ పార్టీ పొలిటికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న ఏ నేషనల్ పార్టీ అయినా, స్టేట్ పార్టీ అయినా 100% రాజ్యాంగ అంశాల మీద పనిచేయదు. వాళ్ళ పొలిటికల్ అంటే లాభాల కోసమే పనిచేస్తా ఉంటాయి. హ్మ్. హ్మ్. మరి ప్రజలం మేము ఎంతో అంత చదువుకుంటున్నాము. మా సమయాన్ని, మా ఎనర్జీని వృధా చేసి ముందుకొస్తున్నాము. మీరు మమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తారా? అండ్ ఆల్సో అభిజిత్ గారు కూడా ట్వీట్ చేశారు. ఒక వీడియో కూడా పెట్టారు. హ్మ్. భయపడే వాళ్ళు ఇట్లా చేస్తారు. కావర్స్ వాళ్ళందరూ, అంటే పిచ్చి వాళ్ళు, వాళ్ళకేం పని ఉండదు. ఆబ్వియస్‌గా వాళ్ళు కొట్టినా కూడా మేము వాళ్ళని తిరగొట్టము. స్పీచ్‌లో కూడా చెప్తాడు మళ్ళీ తర్వాత, "ఆయన్ని వదిలేసేయండి పాపం, ఆయన్ని అట్లా వదిలేయండి. మీరేం చేయొద్దు" అనేసి స్పీచ్‌లో చెప్తాడు ఆయన. అండ్ యాహ్! వి ఆర్ డూయింగ్ దట్ థింగ్ అనమాట. అంబేద్కర్ లాగా, మహాత్మా గాంధీ లాగా మేము పీస్‌ఫుల్‌గానే ప్రొటెస్ట్ చేస్తామనేసి ఆయన ట్వీట్ కూడా చేశారు. డెమోక్రాటిక్‌గా నడుస్తున్నారు. అయితే డెమోక్రసీ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ జోక్ అండ్ ఎప్పుడు క్వెషనే గదా! ఎప్పుడు క్వెషన్స్‌నే ఫేస్ చేయాల్సొస్తది గూడా. సో, ఈ దాడితోటి సీజేపీ అనేది ఆగిపోనుందా? మెల్లమెల్లగా అది మెల్లమెల్లగా క్వెషన్ చేయడం ఆగిపోతది. ఇంకా ఎక్కడ వేరే ప్లేసెస్‌లో మీటింగ్స్ పెట్టడం ఆగిపోవచ్చా అని జెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అదెట్లా ఆగుతుందండి? అది ఆగదండి. ఎక్కడైతే అన్యాయము, ఎక్కడైతే దౌర్జన్యము, ఎక్కడైతే రుబాబు ఉంటుందో ఈ దేశంలో, అక్కడికి ప్రశ్నించే వాళ్ళెళ్తారు. హ్మ్. ఎవ్వరైనా ఎళ్తారు. ప్రశ్నించే వాళ్ళెళ్తారు. యాహ్! వ్యవస్థల్ని మార్చాలనేసి, వ్యవస్థల కోసం పనిచేయడం కోసం, వ్యవస్థల్ని ఒక రూపు చెక్కడం కోసము యాక్టివిస్టులు చాలామంది ఉన్నారు. చాలామంది వెళ్తారు. హ్మ్. అంటే మీరొక్కసారి దాడి చేస్తే జరగంది గదా! భగత్ సింగ్‌ని ఒక్కసారి చంపేస్తే దేశానికి స్వతంత్రం ఆగిపోయిందా? ఆగిపోలేదు. అలా ఎంతమందో షాహిద్ అయ్యారు ఈ దేశంలో. హ్మ్. మీరు ప్రశ్నను ఆపలేరు. ప్రశ్నతో పోరాడలేరు. ప్రశ్న ఒక నిలువెత్తు బాణం లాంటిది. గుచ్చుకుంటదది. మీరు దానికి ఎదురెళ్ళలేరని చెప్తున్నాను. సో, మీకెందుకు ఇంత ధైర్యం? మీ ధైర్యం వెనక ఎవరున్నారు? మెయిన్‌గా క్వెషన్ ఏమొస్తుంది అంటే వీళ్ళ వెనక ఏం పార్టీ ఉంది? ఏ పార్టీ వీళ్ళని నడిపిస్తోంది? ఏ పార్టీ వీళ్ళని ఇట్లా తయారు చేసింది? ముందు ఆ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. లేదా వీళ్ళందరినీ నాశనం చేస్తే వీళ్ళు క్వెషన్ చేయడం ఆగిపోతది. యాంటీ నేషనల్స్ అండ్ పేపర్ లీక్ ఈస్ ఎ ఫేక్ అని చెప్పేసి కూడా అంటున్నారు. వాట్ డు యూ సే? యాహ్! ఇప్పుడు ధైర్యం అంటున్నారు గదా! పార్టీలు అంటున్నారు. అంటే ఒక పార్టీ వాళ్ళు ధైర్యం ఇస్తారు. ఒక పార్టీ వాళ్ళు ఫండ్ ఇస్తారని. నిజానికైతే పార్టీలు పుట్టినప్పటి నుంచి ప్రజల్లో తిరగబడే తత్వం ఉంది. హ్మ్. ఇప్పుడు ఐఎన్సీ ఉంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే అంటే భారత స్వతంత్ర పోరాటంలో ఆ పార్టీకి పని చేయకుండా పోరాటం చేసిన ఎందరో ఉన్నారు ఈ దేశంలో. యాహ్! అంటే మనకి ఒక పార్టీ, అంటే ఒక ధైర్యం ఇచ్చేది ఒక పార్టీ కాదు. మనకి అన్యాయం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి, అంటే అదొక రక్తం మరిగిన ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారండి. అదే చెప్తున్నా.
కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, ఎవరు ఆగరు. ఇదొక పిచ్చి మూమెంట్. దీంట్లో అసలు ఏమాత్రం ఐడియాలజీ లేదు, దీనికి ఒక ప్రాపర్ వే అనేది లేదు, ఈ ఫైట్స్ వెనక నిజాయితీ లేదు అని చెప్పేసి ఇట్లా కొంచెం నెగిటివ్గా దీన్ని నాశనం చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన గురించి మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? ఆ విషయం ఆయనే చెప్పాలా? చూసాను, ఆ క్లిప్ కూడా నాకు షేర్ చేశారు. ఢిల్లీలో ఏదో సుమతి శతకంతో పోలుస్తూ చిన్న చిన్న పురుగులన్నీ కలిసి ఒక పెద్ద పాముని చంపేస్తున్నాయి అనేసి ఏదో ఉంటుంది అది నరేషన్. వీళ్ళంటి వాళ్ళు ఈ దేశం ఇంటిగ్రిటీకి ప్రాబ్లం, ఈ దేశం సమగ్రతకి వీళ్ళు నష్టం చేస్తారు అట్లా చెప్తూ వచ్చారు. బట్ అంటే మేము క్వశ్చన్ చేస్తే మీరు దేశానికి అన్యాయం చేసే వాళ్ళమా? కాదు. క్వశ్చనింగ్ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఫర్ ద డెమోక్రసీ. మేము అది నమ్ముతున్నాం. మేము రాజ్యాంగ విలువలు లోబడి మేము చేస్తున్నాం ఏ పనైనా. మేము రాజ్యాంగాన్ని ఎట్లా అంటే మా నరనరాలు నింపుకొని మేము ప్రజల్లోకి వస్తున్నాము. మాకు విద్యార్థులు మేము ఉస్మానియా యూనివర్సిటీ అయినా, హెచ్యూ అయినా కానీ, ఇఫ్లు, మాను, కేయు అండ్ వేరే శాతవాన ఎన్ని యూనివర్సిటీ విద్యార్థులైనా కానీ, బయట సివిక్ సొసైటీ అయినా కానీ, సివిల్ సొసైటీలో యాక్టివిస్టులు అయినా కానీ, అందరూ వాళ్ళు పనులు మానుకొని ఎందుకు వస్తున్నారు? వాళ్ళందరికీ స్వతహాగా ఒక మానవత దృక్పథంతో ముందుకొచ్చి మేము పోరాడాలి, మాకు వేరే వాళ్ళ కష్టాలు తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు, ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు, ఈ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంటే వీళ్ళు బాధలు పడేవాళ్ళు కాదు, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వాటన్నిటిని మనం అంటే వాటన్నిటికీ మనం సమాధానం చెప్పాలంటే మనం రాజ్యాంగంగా లోబడే పని చేద్దాం అనేసి. మనం ఏదో వేరే కాల్ ఇవ్వట్లేదు, వేరే చోటికి పోయి పని చేయాలి అంటే అలాంటి యాక్టివిటీస్ మనం ఏం చెప్పట్లేదు. అవి జరగకూడదు, అది వ్యతిరేకం. అలాంటి వాళ్ళతో మాట్లాడండి. అంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ అడ్రస్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళ మీద అడ్రస్ చేయండి. మీరు మీ సినిమాలు అవే చెప్తూ ఉండే, మీరు అలా తయారవ్వాలని మీరు స్టార్టింగ్లో సినిమాలు అవే ఉండేవి. కాకపోతే మీరు తర్వాత ఎట్లా చేంజ్ అయ్యారో, ఎట్లా మారారో అది ప్రజలకే తెలియాలి. మీరు ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇంకా ప్రజలు అన్రెస్ట్గా ఉంటారు. జెన్జీ దే ఆర్ వెరీ ఎనలిటికల్, క్రిటికల్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి. మీరు ఒక స్టాండ్ లేకుండా, ఒక వ్యవస్థ మీద అవగాహన లేకుండా ప్రతిసారి మీరు ప్రశ్నిస్తే ఏమో ఉప్పు, మేము ప్రశ్నిస్తే ముప్ప ఈ దేశానికి. మేము అదే చెప్తున్నాం. మీకు క్లారిటీ లేదని అందరికీ తెలుసు. ఆబ్వియస్గా అంటే అందరూ ఆయన సినిమాలు చూస్తే పెరిగిన వాళ్ళే కదా. ఆయన ఫ్యాన్స్ తెలుసు నాకు. మేము అదే జనరేషన్ నుంచి మేము అదే కొనసాగుతున్నాం. ఫ్యాన్స్ తెలుసు. ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు. అంటే ఒక పార్టీ ఆయన సొంత పార్టీయా లేదంటే పార్టీ ఏమన్నా సబ్ పార్టీయా ఇంకో పార్టీకి? అంటే ఐ డోంట్ మీన్ దట్, బట్ ఐఎమ్ సో సాడ్ ఫర్ పవన్ కళ్యాణ్. అట్లా అవుతాడని నేను అనుకోలేదు నిజంగా. అంటే రియల్లీ సాడ్ ఆఫ్ హిమ్.